ప్రవీణ్ పగడాల గారి విషయంలో పోస్ట్ మార్టం నివేదిక వస్తే తప్ప స్పష్టంగా ఏం జరిగిందనేది చెప్పలేం. ఇంకా పోస్ట్ మార్టం నివేదిక రాలా. ప్రాథమికంగా పోలీసుల దర్యాప్తులో మాత్రం అది యాక్సిడెంట్ గా కనబడుతోంది. వాళ్ళు రెండు మీకు వీడియోలు చూపించారు, సీసీ కెమెరా ఫుటేజ్ చూపించారు. ఆ సీసీ కెమెరా ఫుటేజ్ లో స్పష్టంగా స్కిడ్ అయిపోయి కింద పడిపోయినట్టుగా కనపడుతోంది. దుమ్ము అలా లేచిన గులకుంది. రోడ్డు చాలా హైలో ఉంది, పక్కనంతా కూడా కింద కాస్త లోతుగా ఉంది, ఒక 5-6 అడుగులు లోతు ఉంది కింద. సో అక్కడ సైడ్ అంతా కూడా గులక వేసున్నారు. సో అక్కడ ఆయన మొదలే ఆయనకి హెడ్లైన్ లేదు, హెడ్లైట్ లేదు. హెడ్లైట్ లేకుండా వస్తున్న విషయం మొదటి సీసీటీవీ ఫుటేజ్ లో కనపడింది, మీరు చూశారు కదా. ఒక్క సైడ్ ల్యాంప్ బ్లింక్ చేసుకుంటూ వస్తున్నాడు. వస్తున్నప్పుడు కూడా ఆయన నిద్ర ముంపులో ఉన్నాడేమో అనిపించింది నాకు. ఆ టోల్ గేట్ మీరు దాటుతున్నప్పుడు సైడ్ చిన్నగా వస్తూ స్టార్ట్ చేసి ముందుకెళ్తున్నప్పుడు ఇలా 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 ఊగిపోతున్నాడు, చూశారు కదా మీరు. రాత్రి 11:40 ప్రాంతం, 11:30 గంటల ప్రాంతం. ఆ ప్రాంతంలో అతను ఆ రకంగా డ్రైవ్. అసలు చాలా డౌట్ ఏంటంటే అండి, సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి అతనికి. హైదరాబాద్ నుంచి ఉదయం 11 గంటలకు బయలుదేరిన వ్యక్తి కార్లలో వెళ్ళొచ్చు కదా, కార్లు ఏం లేవా ఏంటి? సాఫ్ట్వేర్ కంపెనీ అధినేత కదా అతను. బైక్ మీద ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఫస్ట్ పాయింట్. ఆ బుల్లెట్ మీద వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత సహజంగా 12 గంటల పాటు డ్రైవింగ్ చేసిన తర్వాత అండి సహజంగానే మత్తు వచ్చేస్తుంది. 11:30 గంటల ప్రాంతం, నిద్ర మంపు వచ్చేసి ఉండొచ్చు. సో ఇలా 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 ఆయన బ్యాలెన్స్ తప్పి నడుపుతున్నట్టు కనపడింది. ఇది మీరు చూశారు, నేను చూసాను, అందరం చూసాం. కొంతసేపు తర్వాత అక్కడ ఒక బండి ఇట్లా స్కిడ్ అయిపోయినట్టు, ఆయనకి హెడ్లైన్ లేదు. అందుకోసం హెడ్లైట్ లేకపోవడం వల్ల అది స్పష్టంగా కనపడల. కానీ అక్కడ నుంచి ఇక్కడ వరకు కరెక్ట్గా 11:41 43 నిమిషాలు పోలీసులు చెప్తున్నది, నేను చెప్తున్నది కాదు. వచ్చినప్పుడు ఒక వెహికల్ జారి కింద పడిపోవడం అయితే కనపడింది రోడ్డు పక్కకి. ఆ దుమ్ము అలా లేచింది. అదైతే మీకు వెనక వస్తున్న వెహికల్స్ లైట్ లో ఆ దుమ్ము కనపడింది, ఒక శబ్దం కనపడింది. సో ఈ రకంగా మనం చూసినట్టయితే ఖచ్చితంగా అది యాక్సిడెంట్ గా మనకు అర్థమవుతోంది. అయితే దీనికి సంబంధించి చాలా మంది చాలా రకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. బండి ఇలా ఎందుకు పడింది, అలా ఎందుకు పడింది, ఇలా పడాలి కదా, అలా పడాలి కదా. అది యాక్సిడెంట్ అండి, ఎలా అయినా పడచ్చు బండి. సో బండి పడిపోతే ఆయన ఫుట్ ప్రింట్ ఇక్కడ ఉందని చెప్పేసి రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. అవన్నీ కూడా బేస్లెస్ ఆరోపణలుగా నాకు కనపడుతున్నాయి. పోలీసులు పోస్ట్ మార్టం నివేదికను బయట పెట్టిన తర్వాత మాత్రమే మనము దాని గురించి మాట్లాడుకోవాలి తప్ప ప్రాథమికంగా మనకు కనపడుతున్నది ఏంటి, యాక్సిడెంట్ గానే కనపడుతోంది. సో పోనీ ఆయన నిజంగా హత్య జరిగి ఏదైనా జరిగి ఉంటే, ఎవరైనా ఢీ కొట్టుంటే వెనక బండికి ఆనవాళ్ళు కనపడాలి, అవి కనపడట్లేదు. రకరకాల. కాకపోతే ఒకటే చెప్తాను నేను, ఆదిత్య, అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎస్, అది యాక్సిడెంటే కావచ్చు, కానీ వాళ్ళకి అనుమానాలు ఉన్నాయి కదా. అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళు అడగడంలో తప్పు లేదు, ప్రభుత్వం డెఫినెట్ గా దాని మీద ఎంక్వైరీ చేయడంలో కూడా తప్పు లేదు. జస్ట్ ఆ అనుమానాలు నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే అతను ఎలాంటి వ్యక్తి అయినా కావచ్చు, అతను కొంతమందికి ఆరాధ్యుడు, కొంతమంది అతన్ని ఇష్టపడతారు, ఒక వర్గం వాళ్ళు అతన్ని ఇష్టపడతారు. వాళ్ళ మనోభావాల కోసమైనా అతని మరణం మీద దర్యాప్తు చేయవలసిన అవసరం ఉంది. ఆ దిశలో ప్రభుత్వం ఆదేశించింది, ఎంక్వైరీ చేస్తున్నారు. 5 బృందాలు పనిచేస్తా ఉన్నాయి డిఎస్పీ నేతృత్వంలో. దాంట్లో ఎక్కడా ల్యాబ్స్ లేదు, ఎక్కడా ల్యాగ్ లేదు. డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారు స్పందించారు, అందరూ మాట్లాడారు దాని మీద. డెఫినెట్ గా చట్టం చేయాల్సిన పని ప్రభుత్వం చేయాల్సిన ప్రభుత్వం చేస్తా ఉన్నాయి. ఓకే సార్, ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ అంటే ఇంత లేట్ అవ్వడం గల కారణం ఏంటి? వాళ్ళు కూడా అంత ఆందోళన చేస్తున్నారు, తొందరగా రిలీజ్ చేయొచ్చు కదా. ఒకవేళ పోస్ట్ మార్టంలో యాక్సిడెంట్ అని తేలితే మేము తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ద్వారా దీన్ని రీపోస్ట్ మార్టం చేపిస్తామంటూ కూడా వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు. అంటే ఎందుకు లేట్ అవుతుంది, పోస్ట్ మార్టం రిపోర్ట్ రావట్లేదు, ఫోరెన్సిక్ వీళ్ళు ఎట్లా తయారయ్యారంటే ఆదిత్య, పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏమొస్తుందో కూడా వీళ్ళే చెప్పేస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో మాకు అందింది, ఆయన తాగి డ్రైవ్ చేశాడు, పడిపోయాడు, ఇదే వస్తుంది పోస్ట్ మార్టం రిపోర్ట్లో అని వీళ్ళే దాన్ని, అంటే నిజంగా వాస్తవాలు ఏమైనా చెప్పినా కానీ ప్రజలు నమ్మకుండా ఉండేలాగా వీళ్ళు ముందు ప్రీ ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు ఆదిత్య, అక్కడికి వెళ్ళి సంఘ విద్రోహ శక్తులా లేకపోతే వాళ్ళు పాస్టర్లా నాకు అర్థం కావట్లా. ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళు? ఇదంతా హిందువుల మీదకు, హిందువులు జయించారని చెప్పి, వాళ్ళు జయించారని చెప్పి, వీళ్ళు జయించారని చెప్పి ఏమన్నా ఉందా? ప్రభుత్వం కుట్ర ఉందని అసలుకి ఏమన్నా ఉందా? అసలుకి ఆధారాలు లేకుండా నిరాధారంగా ఒకళ్ళ మీద ఎట్లా నిందలేస్తారు? మళ్ళీ ఒక అడుగు ముందుకేసి అసలు ప్రవీణ్ పగడాల గారు
రూట్ తప్పారు. ఆయన వెళ్లే క్రమంలో బుల్లెట్లో రూట్ తప్పారో లేదో పక్కన పెడితే నిజంగా ఆయన జీవన గమనంలో రూట్ తప్పారేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ముస్లిమ్స్ ఆయన మీద పెద్ద ఎత్తున జిహాద్ ప్రకటించారు కదా, మీకు తెలుసు కదా. సో వాళ్ళు క్షమాపణ చెప్పాలి, మా మహమ్మద్ ప్రవక్తని మీరు ఇలా మాట్లాడతారా, మీరు క్షమాపణ చెప్పాలి, లేకపోతే మీ అంతు చూస్తామని బెదిరించారు. అలాంటిది ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అంతా ఒకటంట, హిందువుల మీద పోరాడతారంట. ఏమన్నా బుద్ధి జ్ఞానం ఏమన్నా కాస్త ఉండేదేనా? మాట్లాడితే ఇప్పుడు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నందుకు మాట్లాడుతున్న ఆ అజయ్ని ఇంకొకళ్ళని అందరు లోపలేయాలి. కేఏ పాల్ని వీళ్ళందరూ ముందు లోపలేయాలి. వీళ్ళు సంఘ విద్రోహ శక్తులుగా మారారు. సో మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. ఇవాళ అందరూ ఏమంటున్నారు, ఎస్ అతను ఒక మతానికి ఆరాధ్యుడు కావచ్చు, అతని పరమతాల మీద అతను పరమత సహనం చూపించకుండా 2 మతాల మీద విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశాడన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. రాముడి మీద ఈ దేశంలో భారతదేశంలో రాముడిని ఆరాధ్య దైవంగా భావిస్తారు. ఒక మనిషికి రాముడిలాగా బతకాలని చూపిస్తారు. రాముడు కోసం అయోధ్యలో ఎంత పెద్ద పోరాటం జరిగింది, ఎంత పెద్ద యుద్ధం జరిగింది మనం చూసాము. అలాంటి రాముడిని పట్టుకొని మీరు ఏదంటే అది మాట్లాడితే హిందూ సమాజం చూస్తూ ఊరుకున్నదని మీకు చులకనా? ఇప్పటికే హిందూ సమాజం పరమత సహనం ఉండాల్సిందానికంటే ఎక్కువైపోయింది. ప్రతిదీ లైట్ తీసుకుంటున్నాం. అట్లని చెప్పేసి చేతగాని వాళ్ళు కాదు కదా హిందువులు. తప్పు కదా అది మాట్లాడడం. సరే మాట్లాడారు, అయినా కానీ హిందూ సమాజం పెద్దగా స్పందించాలి. ఎందుకంటే పరమత సహనం కలిగింది కాబట్టి హిందూ సమాజం స్పందించాల. లేకపోతే ఆ రోజే ప్రవీణ్ పగడాల వ్యాఖ్యల్ని ఖండించి హిందూ సంఘాలు ధర్నా చేయాలి. కానీ ఎక్కడ లేదు. కానీ ముస్లింలు అంత పరమ సహనం ముస్లింలకు ఇస్లాంలో లేదు, అంటే ముస్లింలకు లేదు. అందువల్ల వాళ్ళ మహమ్మద్ ప్రవక్తని ఎప్పుడైతే అవమానించారో వెంటనే వాళ్ళు దీని మీద ప్రకటనలు చేశారు. ఇవాళ ముస్లింలు ప్రకటన ఆయన తిట్టింది మహమ్మద్ ప్రవక్తని దూషించాడు, తప్పుగా మాట్లాడాడు, ముస్లింలు రియాక్ట్ అయ్యారు, జిహాద్ ప్రకటించారు, అంతూ చూస్తామని చెప్పారు. వాళ్ళిద్దరి మధ్య సమస్యను తిరిగి హిందువుల మీదకి తీసుకొస్తున్నారు. ఏమన్నా పద్ధతి అనేది ఇది? దీని వెనక వైఎస్ఆర్సీపీ ఉందేమో నాకు అనిపిస్తోందండి. ఎందుకంటే అసలు ప్రభుత్వానికి ఏం సంబంధం అండి? కూటమి ప్రభుత్వం మాట్లాడితే కూటమి ప్రభుత్వం సనాతన ధర్మం అంటారు. అరే మీరు మాట్లాడిందేమో తప్పుగా మాట్లాడి ముస్లిమ్స్ చేత మీరు తిట్టించుకొని ఇవాళ ప్రభుత్వాన్ని నిందిస్తారు, పవన్ కళ్యాణ్ నిందిస్తారు. ఎట్లేమన్నా పద్ధతి పాడుందా? ఎవరికైనా కొంచెం లాజిక్ ఉండాలి కదా ఏమైనా మాట్లాడితే. అదే నేను కేపాల్ గారు కూడా అదే అన్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారే కారణం దీనికి, ఆయన సనాతనం అంటూ తిరుగుతున్నారు, సో ఈ మొత్తంని రెచ్చగొడుతున్నారు, ఇటువంటి వాటికి కారణం అవుతున్నారంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టి కేఏ పాల్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఆదిత్య.